బంగారు పిల్లిని ఎదుగతావు నాయనా ఈ గుళ్ళే పెట్టిపోతామయ్యా ఈ గుళ్ళే పెట్టిపోతామయ్యా అత చేసిన పాపం పోనాదా పాపం దూరం చేసి పోనాదా ఫలమన్నా ఓటి గట్టలేమా నాన్న రావే స్వాతంగమయ్యా అయ్యా బంగారు ఏంటితోని పిల్లి ఏమి చీపుల్లే వెళ్ళిపోతామా మా అత్త చేసిన బాబు పడపంచలు చేయలేవా పాపం దూరం ఏమనంటే బంగారు పిల్లిని తెచ్చి గుళ్ళె పెట్టినా నీ పాపం దూరం కాదు చూడు ముట్టలు తెచ్చి నా మడి పంచలో పోసినా నీ పాపం దూరం కాదు పాపం దూరమై పొలం దూరం అంటే ఒకటే మార్గం ఇదే కాలం మీరు భార్య భర్తలు మీ ఊరి పోయి ఏ కులమైనా అనుకూలం అనుకో కులం ఎక్కువ బిడ్డను కులం తక్కువ కొడుకును తీసుకొచ్చి సాది పెంచి పెద్ద చేసి ఈ ఎక్స్ఏళ్ళ పిల్లలైనాడు అమ్మ నాన్నని ఎదురు నడితే నానబిడ్డు అన్నప్పుడు అంతవరదాకా నీకు సంతానం కలదు బిడ్డ చేసిన పుణ్యం ఏడికి వచ్చనా ఎవరుండే పడిగా నాదా ఎవరింటికి వెళ్ళిపోతావు ఎవరి కొమ్ము దాపుకుంటావు నాదా ఆనందరాజు నల్లేని వాణి వినాదా అందరలేని వాణి వినాదా అన్న కాళ్ళ కాళ్ళ కొమ్ము దాపుకుంటావా నీకు తమ్ముడుండే పనికే నాదా తమ్ముడు మీరు కొడుకు లేరు మీరు బిడ్డ లేరు నీ తమ్ముడా తమ్ముని కాళ్ళ కాళ్ళ కొమ్ము దాపుకుంటావా నేను నీకన్నా పాపం అన్నైపోతున్నాడా నాకు నలుగురు అన్నలున్నా ఓ అన్న కాకుండా ఓ అన్న తెలిసి నాకు అయ్యో చెల్లుడా నీకు పిల్లలు లేకెందుకు ఏడుస్తాను ఏ కొడుకునన్నా నాకు దానం ఇస్తురా నేను అక్క చెల్లెలు లేని దాన్ని అన్నదమ్ములు లేని దాన్ని ఎవరికి పోయి ఎవరి కొమ్ము దాపుకుంటే కన్న కానుకలు ఎవరు దానం ఇస్తారు నాదా భార్య భర్త కాదే పొలం మీద ప్రమదూరం చేసుకున్నారు అమ్మా మనలాంటి కొడుకు లేని వాళ్ళు కొట్టు వాళ్ళు ఎంతమంది లేరు ప్రపంచం అందున విందం చేసిన కొడుకులగా తల్లి వాళ్ళ బిడ్డగా తల్లి తెలియదు అన్నారు బిడ్డగా తల్లి వాళ్ళ కొడుకులగా తల్లి తెలియదు అన్నారు కావునా కొడుకులు బిడ్డగా తల్లి బాధ మరి
కొట్టురాలు తెలియదు కొట్టురాల బాధ కన్న తల్లి తెలియదు అన్నారు ఆడస్త్రీకి సంగసాడు ఉండే శంకరం లేదో అన్నారు అయ్యా మరి పాపం చేస్తే ఫలం కలగది పరమాత్మను మెచ్చాల పరమవాడి కట్టాలి భగవంతుడు మెచ్చాల భాగ్యవాడి కట్టాలి అయ్యా మరి మీ అవ్వ చేస్తే పాపం మన పుట్టవాడుకొని పీడిస్తుంది ఆ పాపం నన్ను దూరం కావాలి మన కడపెప్పుడు వండాలి భార్య వరకు తలగా వేసుకున్నారమ్మా నిమ్మలగిరి పట్ట వస్తాలే నాగడితో నేడు బంగారు అబ్బాయి ఏంది పిల్లగా ఎడబడుతూ గనక సన్నపు గజ్జల మరమల గనక సన్నపు గజ్జల మరమల గడయ పెట్టిపోవే పిల్లో గనక సన్నపు గజ్జల మరమల మీద మరి గడ్డ జీవనండి గడ్డ మీద మరి గడ్డ జీవనండి సదేర పెట్టాను బావ గడ్డ మీద మరి గడ్డ జీవనండి పిల్ల గడ్డ మీద మరి గడ్డ జీవనండి ఏ పిల్ల ఏంది పిల్లగా అలా గడ్డ మీద మరి గడ్డ జీవనండి ఒడే పెట్టిపోవే పిల్ల గడ్డ మీద మరి గడ్డ జీవనండి ఒడే పెట్టిపోవే పిల్ల ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలుండి మరి గుడ్డి గంగలుంది సదేర పెట్టాను బావ ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలుండి పిల్ల ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలుండి ఆ ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలుండి అలా కన్నులు పెట్టిపోవే పిల్ల ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలుండి కన్నులు పెట్టిపోవే పిల్ల ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలుండి మీద మరి కన్నులున్నాయి బావ గడ్డ
శైలే బచ్చాలు సరిపోయి. మనకి పార్సల్ పెట్టి దొరికేనా అదే శేషులు తినలేదు లంచ్ అందుకే మనసుకోండి చెప్పిన ఆకలినప్పుడు తినట్లేదు. అయితే గాని శైలే ఏదే ఏంటి బిడ్డ మారే అయినా గాని నా ఒక్కడికి ఉన్న పొక్క మీకు ఎవరు లేదు. అయ్యో గాయతలో పిచ్చిదానా ఏదే వదిలిపోతానా నేనే వదిలిపోద్ది అన్న మన దొరసాను నువ్వని ఉద్యోగంలో పూయ వేయరు మరి ఎంత కానీ కొద్ది అంత మనిషి వాళ్ళు అంజ ఇటు మనిషి కొద్ది అంత తిరిగి మారలేదేమే తిరగవాడు అయితే ఏంటంటే కమాండో సంతానం దొరికితే అదే వేరే రూటంగా ఉంటారు కొద్దిగా మనుషులు సిక్కపడతారు ఎరికే కలర్ మారుతారు వేరే 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 ఉంటుంది రోజు కొద్దిగా ఉంటుందా మనిషి కొద్దిగా కలర్ మారితే సాగత్తది మళ్ళీ వచ్చి మనిషి లెక్కన వచ్చిందేమే వచ్చి మనిషి అంటే ఏంటంటే ఏమో నేను ఇంకా నేను పిండి అయితే బాబు బాబులు బాగానే ఉన్నారు అందుకే కలకలు అంటారు. అమ్మే అన్నపూర్ణదేవి పడతలేరు ఇంకా అందరూ ఎందు బిడ్డ ఏమో పిలుస్తాను అయ్యో ఏంది బిడ్డ ఇంటి వాళ్ళు దేవుళ్ళ పోయేవద్ది మరి పేరుగా ఏదైనా ఇచ్చినా ఇచ్చినావా ఏదైనా ఇచ్చినా ఇచ్చినా నిమ్మలం గోకపోయి గోకించుకుంటుంది అంతే ఎవరేం మాట్లాడదు ఎందుకమ్మా అవునే ఇస్తున్నా ఇస్తున్నాడు ఏంటిది కోడి మధ్య కోడలు పట్టి కానీ ఎరికే నానవా కోడిల్లు పడినా కోడి మధ్య కోడలు పడ నీకు ఎరికేనా అంటానా అట్లా ఒక్క మాట నడుతారుంటాయి ఇంట్లో దేవులో పోయే పోతే మరి పేన గడ ఏదైనా ఇచ్చినా ఆయిల్ ఇచ్చినా అంటే మళ్ళీ ఇవ్వాలి మరి సంతానం ఇచ్చినా ఇచ్చినట్టు ఇయ్యపోతే వాళ్ళు ఎడుకుంటుంటే ఇచ్చినా ఇగిలి ఇచ్చినా అంటే దబ్బర ఇస్తున్నా ఇచ్చినట్టు ఇయ్యపోతే వాళ్ళు ఎడుకుంటుంటే ఉత్తులే ఎక్కడికి వెళ్ళిపోయినా నాకు సంతాన బలం దొరకలేదమ్మా. అయ్యో ఏ గుడికాడి దొరకలేదు మా అనుకుని వచ్చాను బిడ్డ. శైలే లేదు మాట దోయదురా ఏంది నడుకొని సంతానం ఇయ్యాలను చిత్రాంపురం నానే నువ్వు లేదు మాటే దోయాడు ఇదాట కాదన్న మరి ఏం పురం ఇది రాంపురం చిత్రాంపురం రాంపురం మరి చోట్ల అడవిలో నచ్చుకున్నారు ఆయన ఏ దేవుడు అట సంతానం ఉత్తగా దొరసారి మళ్ళీ వచ్చి తిరిగి వచ్చిందట కాంటది కానీ కొందరు పందినోడు అంటారు పందినోడు ఊకుంటారు కానుకు పని ఉంటది పని తీరు పడ్డాలి అంజే వచ్చేది ఎండాకాలం దినమే పాడడం మళ్ళీ ఆయన ముందు ఇత్తులు పెట్టుకునేదాయే పత్తి ఇత్తులు మళ్ళా పత్తిలో సేలుడు పోయినాక నిమ్మలంగా అందుబాట నన్ను అంటారా మీరు అంటారు అట్లా లేదా నిన్నంటే మా అవ్వను ఎంత అట్లా మా కింద నరలో సీతారాంపురం ఎవరు బచ్చారు ములే కట్టి ఉన్నాయి ఎవరు బచ్చారు ఒక్క దిక్కు 35 బచ్చాలు ములే కట్టి పెట్టి ఉన్నాయి డ్రైవర్కి ఎట్లా వల్ల అమ్మా దాసనారం కొడుకు సంతానం దొరికింది బిడ్డ సంతానం దొరికిందంటే ఆ తల్లి దుఃఖానికి
చెప్పనని వినేదా మధ్య మాట్లాడుకున్నదమ్మా నేను ఇల్లు వెళ్ళిపోవంగా నా ఇంట్లో దాసికాంతలు ఎందరు ఉంటే నలుగురు దాసికాంతల మెడలో పెట్టిపోయిన పూజ పోతాను వచ్చేదాకా పైన చెప్పినాం అమ్మ వాళ్ళ ఇంట్లో ముగ్గురు దాసికాంతలే ఉన్నారు మరి పెద్ద దాసి లచ్చమ్మ కనబడతలేదు దాసి అయ్యా అవతలి వేస్తాను చెప్పు సరేనమ్మా మరి మీరు ముగ్గురే కళ్ళబడతాను మరి దాసిలచ్చమ్మ కళ్ళబడతలేదు ఎడిపోయింది బిడ్డ అయితే నీ మొహంగా నలుగురు ఉన్నారు ఇప్పుడు ముగ్గురు అవపడతారు పెద్ద దాసి లచ్చవలేదు ఏమని చెబుతా ఉంటావా ఏమని చెబుతావు నీకెరక నాకెరక అనే మొదలు నిన్ను ఉంచుకున్నామే ఏంటంటే దాసిరి కాడికి ఎవరు మొదలు కాదు నేనే ఉన్నా మరి నువ్వు నాకంటే పెద్దానే కాదు నేను మొదలు ఉంచుకోలేదా దొరసాని దాసి లచ్చమంటావా దాసిలచ్చమ్మ కళ్ళబడతలేదు ఎడు బిడ్డ అత్తలే అయ్యాడు 3 రోజులే పనికి అత్తలే 3 రోజులే పాపం ఏమన్నా రాయను మీ ఎందుకంటావా మరి ఎందుకు వస్తలేదు పనికి ప్రసిద్ధి అయింది ఏమైంది నీళ్ళాడిందా నీళ్ళు ఆవిడంటే డెలివరీ అయిందమ్మా ఎందుకు అంతే పలకం అంతా నీ ఐదు మొక్కలు కట్టి అన్ని కావు కాదా అయ్యారు అన్ని కావే అంటారు కానీ చెల్లెడికోళ్ళు అంటారు అంటే అయ్యో వాడక పొల్ల చెల్లెడికోళ్ళు వాడ మొన్న పొల్ల నీళ్ళు ఆడింది నీళ్ళు పసిద్దని వీళ్ళు అంటారు ఇక నడి వాకోళ్ళకి 50 ఏళ్ళలో నీళ్ళు ఆడింది అంటారు ఇప్పటిలో డెలివరీ అయింది మొన్ననే అమ్మా దాసులారం గర్భాన మళ్ళీ కొడుకు కలిగిన బిడ్డ కలిగిన 4వ సంతానం అయిందా 4వ సంతానం అయిందవ్వా అదేమని కానీ అద్దె లేదు బాధ్య లేదు అనుముట్లే రవుతాయ్యా ఎవరు ముట్టేస్తావు ఎవరు ముట్టేస్తారు గుళ్ళే 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 ఇది గుళ్ళెల్లో నాకట్టాను గుళ్ళ 5 మొక్కదానా గుళ్ళేలు ఎత్తే దమ్మున కోపం వస్తే అవునవ్వా గర్భాన 5 వరకు 3 బిడ్డలు అంటే మళ్ళా బిడ్డ కలిగింది ఇప్పుడు ఎన్ని రోజులు అయినమ్మా 3 రోజులు అవుతుంది అంటున్నా అయినా గాని ఎంతైనా గాని మీకు తినేంత తిండి ఉండే తినేంత పిల్లలు లేరా గుంట భూమి లేదురా ఉందామంటే ఇల్లే లేదు సరిగా 4 ఆడుగురాలు ఆ దేవుని కానీ అద్దెం లేదు బాధ్యం లేదు పెద్ద ముళ్ళకి అయితే 2 పిల్లలు ఇస్తారు 10 మంది పొరగలు ఇస్తారు ఓ ఆదివారం నాడు పరకాలం గట్ట చూడాలి ఈరోగల పట్టుకొని డప్పు పట్టుకొని బెలే 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 కొత్త 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 అని వాడు అరంబడు చూడు వాళ్ళ ఒల్లికి దుకాణాలు అన్ని ఆగం పో అంగడి బారు కూడా చూడాలి వాడు బురద పూసుకుంటాడు బెలే 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 మీకు తిండుండే పొరగలేదు ఎందుకవా మీ సంవత్సరం గంగలుగా గోర్లుగా మా ఇంటగా మన అయిపోను ఈ రూపాయలు నలబోలే తెల్లబోలేదు ఎందుకవా మీ సంవత్సరం దాసిలచ్చమ్మ గర్భాన ముందు 3 బిడ్డలంటే మళ్ళా మారు సంతానం వల్ల ఆడపిల్ల కలిగిందాట నాను వండిందా నా ప్రేమ తీరినట్టే నా తల్లి మాట విన్నప్పుడు కనుక నేమి ఆ తల్లి అన్నప్పుడు నేమికి ఏ మాట గుర్తుకొచ్చినావా లింగం నెలకొన్న లింగభవం గరువుడు చెప్పిన బిడ్డ చెప్పింది దాదైన పర్వాలేదు తక్కువ దాదైన పర్వాలి నీ అత్త పిల్లిని చంపింది కాబట్టి ఆ పిల్లి పాపం దూరం కావాలంటే పసిపిల్ల దాదుకుంటే ఆ పాపం దూరం అవుతుంది అన్నాడు మరి నా చేతి కింద బతికింది నా చేతిలో పెరిగింది ఆ దాసిలచ్చవ్వ భూమి లేదు గుంబెడ పిల్లలైరి చిన్న బిడ్డను దానడుకుంటా నేను మా అత్త చేసిన పాపం దూరం చేసుకుంటా నేనా అయ్యో నేను దాసిరత్త ఇంటికి వెళ్ళిపోతా కానీ నేను ఒక్కదాన్ని పోతే ఆ బిడ్డను దానం ఇస్తారా నేను ఒక్కదాన్ని పోతే అయ్యో దాసిలచ్చమ్మ నీ బిడ్డ నాకు దానం అంటిస్తుందా అమ్మా నీ భర్త అంటది అమ్మా నా భర్త తీసుకొని దాసిలచ్చమ్మ ఇంటికి వెళ్ళిపోతానని
అమ్మ భర్తతో వాదుతురా రాదు ఆనందరాజు భవనలతో వలవట్టినప్పుడే ఎడవన పల్లి వరకు గుడి కన్నదల వడ్డన పండుగ పెట్టారు గవర్నమెంట్ మనకెందుకు మాదనుకుంటాం అన్ని కావాలి కానీ మధ్యలోన ఒక్క చిన్న ప్రేమ కలిగేను నాదా మధ్యలోన ఒక్క చిన్న ప్రేమ కలిగేను నాదా ప్రేమ దాచినట్టు 4 రోజులు పనికొస్తలేదట ఆమె గర్భాన్ని మాత్రం అంత ముందు 3 బిడ్డలంటే మళ్ళా మారు సంతాన ఫలము మళ్ళా 4వ బిడ్డ కలిగిందట 3 రోజులు పశువు ఇల్లంట నాదా వాళ్ళ ఇంటికి పోదామంటే వాళ్ళ బిడ్డను దానం అనుకుందాం అంటే వదమంటాం వాళ్ళంటామని అందుకొరకు ఎడతాను నాదా కబట్టినాడు రామర మహారాజు కొట్టినాడు రామర మీద పెట్టినాడు రామర మహారాజు ఆనాడు బాటపడ్డ గుడికాడన్న కొడుకులన్న మాట నా నోటికి రావద్దన్న బిడ్డలన్న మాట నీ నోటికి రావద్దన్న బాబా ఇవాళ కొడుకులు బిడ్డలన్న మాట మళ్ళీ నీ నోటికి రానే వచ్చిందా కొడుకులన పోయే తండ్రి నా కింద బాలుగతను ఎదురోడు మంత్రి వీరన్నింటికి నేను రావాలంగా నేను ఊరేల రాదు కొడుకున్న బిడ్డకు మాట నీ నోటిగా చచ్చి దాశలత్త వెంటి పోయి చిన్న బిడ్డలు దానముడు అన్న మాత్రాన గిరిగిరి వీరు
వంటివా ఆనందరాజా భర్త మనసు ఎట్టగరగానే సరిపోదా అన్న మాట నా భర్త నోటికెట్ట మదిలోన మది మాట పొందుకున్నది అన్నపూర్ణాదేవి ఆనందరాజా ఎవరింటి వద్దు ఎవరు పెట్టిన దానం అడగద్దు నాదా ఇతనంటే దాదుకుంటాం కానీ ఇవ్వనంటే మనసును వచ్చిపోతుంది ఎవరికి తల వంచని వాళ్ళు మనం ఎవరికి తల వంచవద్దే నాదా ప్రకారంగా నాదా ఇదిగో ఇది ఎవడి చెంబి అని చేతులు పెడతాను అందుకే గుడికాడ నాదా నన్ను చంపవంటే బావా నీతోని పాటుగా నా ప్రాణం తీసుకుంటానన్నావు నాదా ఆనందరాజు ఆడదంపాకుంటే గాని ఆడదంపాకుంటే నాదా పెడతనా దశలక్ష ఇంటికి పోదామన్న మాట నేను సెలవన్న పెట్టు నాదా దాసిలచ్చమ్మా ఇంటికి వలదంటే నాదా ఇది పోయి చంద్రబాయితో నా ప్రాణం అన్నది నాదా మన చేతి కింద బతికిన దాసిలచ్చమ్మ నా మాట కాదంటదా మంత్రి వీరశివుడు నీ చేతి కింద బతికిన వాడు నాదా నీ మాట కాదంటడా అన్నదమ్ముడు లేని వాళ్ళమే ఎవరి కొడుకైనా పర్వాలేదు ఎవరి బిడ్డైనా పర్వాలేదు పసిపిల్లగా ఈత కనుక్కుని సాదుకుంటే మీ అమ్మ చేసిన పిల్లి పాపం దూరం ఏమైనా కనపడదన్నారు నాదా అయ్యా కాదంటే నీ కాళ్ళు మొక్కేదా కొట్టు నిందే మొయ్యలేనే నీ కళ్ళ కాడ నా ప్రాణం అంత దిగినాదా పెడుతున్నా దాశరథ పెట్టి నోడ సెలవన్న పెట్టునాదా అన్నపూర్ణదేవి నిన్న మొయ్యరాదు అన్నమమ్మ లోకములు ఏ స్త్రీకి కానీ దేవుడిచ్చిన వరమమ్మ అని పిలిపించుకోండి అది ఆడతనమే పాడు నా కడుపు వండాలే కన్ను పేరు దగ్గర కావాలి బొడ్డు పేరు దూరం కావాలని ఏ తండ్రైనా ఏ తల్లైనా కోరుకుంటది చేతుల కటకం పెట్టినవమ్మా